ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ టు న్యూస్. 42% ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఓబీసీలను మోసం చేసిందని, అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. బీసీలను మభ్యపెట్టే ఆలోచన తమకు లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దీనికి కౌంటర్ ఇచ్చారు. రామచంద్రరావుకు దళితులు, బలహీన వర్గాలంటే చిన్న చూపు అని భట్టి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు తెలంగాణ ఓబీసీలకు వారు క్షమాపణ కోరాలి. వారు తప్పుదారి పట్టించినందుకు, వారిని దగా చేసినందుకు, వారిని మోసం చేసినందుకు 42% మీరు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మీరు బిల్లు తెచ్చినప్పుడు మేము సంపూర్ణంగా మద్దతు పలికాం. మీరు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము కూడా హర్షించాము, దాన్ని స్వాగతించాము. ఇప్పుడు మీ బాధ్యత మీరు స్వీకరించండి. భారతీయ జనతా పార్టీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద కానీ మీరు నిందలేస్తే అది భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, తెలంగాణ బీసీ సమాజం ఊరుకోదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి కూడా మీ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. రామచంద్రరావు గారికి కొంత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి కొంత దళితులన్నా బలహీన వర్గాలన్నా కొంత ఎక్కడో చిన్నచూపు ఉన్నట్టు. అందుకే వారు పదే పదే ఎప్పుడు ఈ వర్గాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ప్రయత్నం చేసి మేలు జరగాలి ప్రయత్నం చేస్తున్నా దానికి అడ్డంగా ఏదో మాట్లాడటం వారికి అలవాటు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనకు సంబంధించి వారి పాత్ర ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలుసు. మేమే హామీ ఇచ్చాము, క్యాస్ట్ సెన్సస్ చేస్తామని. ఆ ఎంపిరికల్ డాటా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మేమే ఆ చెప్పిన దానికి అనుగుణంగానే మేము సైంటిఫిక్ గా సర్వే చేసి కేబినెట్ ఆమోదంతో శాసనసభలో పెట్టి శాసనసభ ద్వారా బిల్లు పాస్ చేసి పంపిస్తాము.